audio jungle. ఎమ్మెల్సీలు ఎంపీలు 1 month బేసిక్ శాలరీ ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. అది కూడా వాళ్ళందరూ కలిసి ఇస్తారు. అదే మరి ఎంపీ ల్యాండ్స్ నుంచి ఎంత వీలైతే అంత ఇవ్వడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. అంటే గవర్నమెంట్ కూడా ఇవ్వచ్చు కాబట్టి ఇలాంటి విపత్తుల్లో వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. 21 మంది, మొత్తం 15 మంది లోక్సభ, 6 మంది రాజ్యసభ, బేసిక్ శాలరీ ఒక 21 లక్షలు, ఎంపీ ల్యాండ్స్ నుంచి 2,10,00,000. ఇంకొక పక్కన ఎమ్మెల్యేలందరూ కలిసి ఎమ్మెల్సీలు కలిసి ఒక 17,16,000. దాదాపు ఇది కూడా ఒక 2.5 కోట్లు దానికి అదనంగా అవుతుంది. ఇది కూడా ఇవ్వడానికి అందరూ ముందుకొచ్చారు. ఇవన్నీ కూడా ఇంకొక పక్కన ఇది కాకుండా కైండ్ కింద ఇప్పుడే కేరళ సీఎం అడిగిన దానిపైన ఒక 2,000 మెట్రిక్ టన్స్ బియ్యం అదనంగా సరఫరా చేస్తున్నాం. అది ఏ జిల్లాలకు కావాలన్నా కనుక్కొని ఆ జిల్లాలకు ఒక 2,000 మెట్రిక్ టన్స్, ఇది కూడా ఒక 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది అదనంగా ఇస్తాం. ఇది ఓవరాల్గా మీరు ఒకసారి చూసినప్పుడు మనం సహాయం చేసేదంతా కూడా దగ్గర 24 కోట్లు, ఒక 7 కోట్ల 31 ప్లస్ 6, 7 ప్లస్ ఒక 6 కోట్లు, అంతా కలిసి దగ్గర 45 నుంచి 50 కోట్ల రూపాయలు, మినిమం 50 కోట్లు అవుతుంది. ఆ మాత్రం సహాయం చేయాలని ఒక నిర్ణయం చేసుకున్నాం. ఇది కాకుండా ఇంకా కొంతమంది వాలంటరీగా స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ముందుకు వస్తున్నారు. నిన్న ఈరోజు అయితే అన్ని జిల్లాల్లో మీరు చూసి చిత్తూరు జిల్లాలో 500 ఎసెన్షియల్ కిట్స్ ఆఫ్ వేరియస్ ఐటమ్స్ 3 ట్రక్స్లో పంపించారు. ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఒక 120 మంది వైర్ మ్యాన్లు, లైన్ మ్యాన్లు అందరూ వెళ్ళారు. కృష్ణా డిస్ట్రిక్ట్లో 17 టన్నుల రైసు, 2 టన్నుల గ్రామ్ ఇవన్నీ కూడా పంపించారు. షుగర్ ఇవన్నీ. ప్రకాశంలో 20 మెట్రిక్ టన్నులు రైస్ పంపించారు. 10,000 బ్లాంకెట్స్ పంపించారు. నెల్లూరులో 15 టన్నులు రైస్ పంపించారు. కర్నూలులో 4 లారీస్ ఎసెన్షియల్ కమాడిటీస్ పంపించారు. అనంతపురం నుంచి 4 లారీలు పంపించారు. 3,000 పేర్స్ కట్ రెసిస్టెంట్ అండ్ రబ్బర్ గ్లోవ్స్ ఇవన్నీ కూడా మొబిలైజ్ చేసి పంపించారు. ఫైర్ డిపార్ట్మెంట్ ఒక 65 టీంలు వెళ్ళాయి. ఏపీఐసి కూడా 10 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చారు. ఎస్డిఆర్ఎఫ్ నుంచి ఒక 2 రెస్క్యూ టీమ్స్ కూడా వెళ్ళాయి. అంటే ఇవన్నీ కూడా ఇంకా పంపించే వాళ్ళు నేరుగా పంపిస్తున్నారు. కార్పొరేషన్స్ కూడా ఎవరి పాటికి వారు సహకరిస్తున్నారు. ఈ విధంగా ఎక్కడికక్కడ మొత్తం చూసినప్పుడు ఒక స్ఫూర్తిదాయకంగా దేశంలో విపత్తు వచ్చినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అఫిలియేషన్ కానీ మానవతా దృక్పథంతో అందరూ కూడా సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఇంకొక పక్కన చాలామంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఖతార్ కానీ, ప్రపంచంలో ఉండే మిగిలిన వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా ముందుకొచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ, అదే మరిగా చాలామంది సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరూ కూడా చాలామంది ముందుకు వచ్చి అందరూ కూడా ఇది చేస్తున్నారు. ఎప్పుడు కూడా డబ్బులు సంపాదించడంలోనే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసి దాంట్లో ఉండే హ్యాపీనెస్ దేంట్లో రాదు, సాటిస్ఫాక్షన్ రాదు. సాటి మానవుడు కష్టంలో ఉన్నప్పుడు ఒక సేవాభావంతో, సేవాస్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆదుకోవడానికి అన్ని విధాల ముందుకు రావాలని నేను పిలిపిస్తున్నాను. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి మీకు తోచిన విధంగా మీరు నేరుగా పంపేయండి. ఒక సమస్యతో మీరు అనుసంధానం కావాలి. ఇది ఒక పెద్ద సమస్య. ఇది ఒక విపత్తు, ఒక జాతీయ విపత్తు. అలాంటి జాతీయ విపత్తు వచ్చినప్పుడు ఎవరికి తోచిన విధంగా వారు సహకరించడం, అనుసంధానం కావడం, స్ఫూర్తిదాయకంగా ఉండడం, ఆదర్శంగా ఉండడం అవసరం. అది కూడా చేయాల్సిందిగా కోరుతున్నా. నేను కేరళనే కాదు, ఎక్కడ విపత్తు వస్తే అక్కడ మానవత్వం ఉండాలి. అందరూ కూడా దానికి సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అది చేయాల్సిందిగా కూడా కోరుతున్నాను. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఎట్లా పంపించాలో వారితో కనుక్కొని అవసరమైతే ఒక డెలిగేషన్ పంపిస్తాం. డెలిగేషన్ పంపించి ఒక సంఘీభావం తెలియజేస్తాం. సంఘీభావాన్ని తెలియజేసి పూర్తిగా సహకరించే విధంగా ముందుకు పోతాం. మేము ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఒకరు చేసిన పని 10 మందికి తెలిస్తే
10 మందిలో ఒక 4-5 స్ఫూర్తి వస్తే ఆ 4-5 మంది కూడా మళ్ళా సహాయం చేయగలిగితే ఇది ఒక స్పైరల్ ఇంపాక్ట్తో అందరూ కలిసి ముందుకు పోతారు. అట్లా కాకుండా మనం చేసిన పని ఎవరికి తెలియకపోతే ఇంకెవరన్నా చేయాలన్నా కూడా ఆ స్ఫూర్తి రాదు. అందుకని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం చూస్తే ఒక 600 కోట్లే అనౌన్స్ చేశారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దీనికంటే మించిన జాతీయ విపత్తు ఏమి ఉండదు. ఒక రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాలు 80% అతలాకుతలం అయిపోయినప్పుడు, ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు, దేశం మొత్తం స్పందించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతగా వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. ఒక 500 కోట్లు, ఒక 100 కోట్లు అనౌన్స్ చేసి మా బాధ్యత అయిపోయిందని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది జాతీయ విపత్తుగా అనౌన్స్ చేయడం, జాతీయ విపత్తుగా అనౌన్స్ చేసి ప్రజలు నార్మల్సీకి వచ్చే వరకు మేము అండగా ఉన్నామని సంఘీభావాన్ని తెలియజేయాలి. ఒక డబ్బులు ఇవ్వడమే కాదు, అన్ని విధాలా మేము అండగా ఉన్నాం, మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు అనే ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఒక ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం కల్పించే విధంగా గవర్నమెంట్స్ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏదో మొక్కుబడిగా ఇది ఇస్తున్నాం అనేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించినప్పుడు అందరికంటే ఎక్కువ స్పందించవలసింది కేంద్ర ప్రభుత్వం. అది చేయాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తున్నాను. అదే మరిగా 14వ ఆర్థిక సంఘంలో కూడా చాలా తక్కువ డబ్బులు కేటాయించారు. ఒక 62,000 కోట్లు మాత్రం 61,219 కోట్లు కేటాయించారు. ఇది 30 రాష్ట్రాలకు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎక్కడా సరిగిపోయే పరిస్థితి లేదు. కనీసం 15వ ఆర్థిక సంఘమైనా సరే దీనికి ఎక్కువ డబ్బులు కేటాయించాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో కూడా చాలా ప్రాంతాలు ఇదే మరి వరదలు వచ్చి విధ్వంసాన్ని సృష్టించాయి. వారికి కూడా కేంద్రం ఉదారంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది నేను లాస్ట్ టైం కూడా చూశాను. కేంద్ర ప్రభుత్వం యొక్క హుద్హుద్ సైక్లోన్లో కూడా వస్తే 1000 కోట్ల రూపాయలు మనకు అనౌన్స్ చేసి 650 కోట్లు ఇచ్చారు. అనౌన్స్ చేసిన దాంట్లో కూడా 350 కోట్లు ఇవ్వలేదు. ఇది పద్ధతి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఈరోజు అందరూ కూడా ప్రజలు ఇది ఉన్నప్పుడు ఆ ప్రజల్లో ఏ విధంగా ముందుకు పోవాలి అనే విషయంలో ముందుకు పోవాలి తప్ప ఏదో మేము చేసాము లేదంటే ఊరికే మొక్కుబడిగా బిహేవ్ చేసాం అనేది చాలా కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఐ వాంట్ అంటే ఇరిగేషన్ మీద వర్కౌట్ చేస్తున్నారు. ఈ మనకేంటంటే ఈ 4 జిల్లాల్లోనే ఎక్కువ వచ్చింది. ఇక్కడంతా కూడా మిగిలిన జిల్లాల్లో ఓవరాల్గా మనకేంటి విచిత్రమైన పరిస్థితి. ఆ విచిత్రమైన పరిస్థితి ఒకసారి చూస్తే రాయలసీమలో ఇంకా కూడా వర్షపాతం పడలేదు. మనం విభజన సమయంలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో అదే ఇప్పుడు కంటిన్యూ అవుతోంది. నేను ఇది అయిపోతే నేను విల్ కమ్ బ్యాక్. వర్కౌట్ చేద్దాం. అక్కడ పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి మన వాళ్ళని కూడా వెళ్ళగలిగితే పంపిస్తాను. నో ప్రాబ్లం. ఎందుకంటే ఆ స్ఫూర్తి ఇంపార్టెంట్. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక స్ఫూర్తిదాయకంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మేము కూడా ఉన్నాం. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.